శివకేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీక మాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపాన్ని వేలాడదీస్తూ ఉంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రటి ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశ దీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుందని, దాన్ని తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపమని పిలవడానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఉన్న కారణం గురించి తెలుసుకుందాము. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాల్లో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశ దీపం శివకేశవుల తేజస్సు జగత్తుకి అందిస్తూ, ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభంపై నుంచి జగత్తుకు అంతా వెలుతురు ఇవ్వాలని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగిస్తూ దామోదర ఆవాహయామి అని, త్రయంబక ఆవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునిస్తుందని, అంటే సమాజంలో ఉన్న అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలం అవుతుందని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాసం ప్రారంభం కూడా ఈ ఆకాశ దీపంతోనే జరుగుతుంది. ఆకాశ దీపంలో ఆకాశ దీపం వెలిగించినా, దీపంలో నూనె పోసినా, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్నా పుణ్యప్రాప్తి కలుగుతుందని, మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోయి పితృదేవతలు కూడా సంతృష్టులవుతారని అంటారు.